హలో అండి. ఇక్కడ చూపిస్తున్నది పట్టు లంగా మీద జాకెట్ అనమాట. ఈ జాకెట్ వచ్చేసి చేతులకి బుట్ట చేతులు ఇచ్చి లంగాలోని క్లాత్ తోటి ఇట్లా చిన్న పైపింగ్ కంటే కొంచెం మందంగా ఒక ప్యాచ్ లాగా వేసాం అనమాట. ప్రిల్స్ దగ్గర డిఫరెన్స్ కోసం హ్యాండ్కి ఇచ్చినటువంటి ప్యాచ్నే ఇక్కడ లంగాకి కూడా వేయమన్నారండి. హ్యాండ్కి చేతికి ఎట్లా ఇచ్చామో అలాగనమాట. ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇదంతా లైవ్లో స్టిచ్ చేశానండి. బ్లౌజ్ని అయితే అంత క్రితం ఎప్పుడో స్టిచ్ చేసిందే. ఇట్లా 1 ఇంచు మీద ఒక పాయింట్ పెట్టేసి ఇలా పెట్టామన్నమాట. అంటే కింద గేరా ఎంత వచ్చిందో గేరా ఎంతైతే ఉందో అది డివైడెడ్ నడుము లూజ్ అనమాట. నడుము లూజ్ ఎంత ఉందో క్లాత్ ఎంత ఉందో చూసుకుని దాన్ని డివైడ్ చేసి ఆ వచ్చిన దాన్ని ఇట్లా ప్రిల్స్గా పెడుతూ ఉంటే కరెక్ట్గా నడుముకి కొలతలు సరిపోతాయండి. ఇలా లైవ్లో స్టిచ్ చేసుకుంటూ వచ్చాం కదా. ఇక మిగిలింది ఇంకో కొన్ని ప్రిల్స్ అవన్నీ. ఈ ప్రిల్స్ అన్నీ స్టార్టింగ్లో ఎట్లా అయితే నడుము దగ్గర స్టార్ట్ చేసి చివరి వరకు పెట్టామో అదే బార్ వచ్చేలాగా సన్నగా, అంటే క్లాత్ చివరన క్లాత్ అనేది ఎక్స్ట్రా వెళ్ళిపోకుండా ఇట్లా సరి చేసుకుంటూ మనం ఒక వేలుతో ఇట్లా గుర్తు పెట్టుకుని కానీ లేదంటే బీస్ ముక్కతో గీసుకున్నా కూడా నీట్గానే ఉంటుంది. నాకైతే అర్థమవుతుందని చెప్పి నేను ఇట్లా చేతితోటి గుర్తుగా ఉంచుకుని ఇక్కడ వరకు సూదిని దింపి క్లాత్ని తిప్పుకొని ప్రతి కుచ్చుని కూడా లోపలికి లూజ్ వెళ్ళకుండా అలాగే బయటికి క్లాత్ ఎక్కువ వచ్చేయకోకుండా ఇలా సరి చేసుకుంటూ కుచ్చులన్నీ కుట్టుకుంటూ వస్తే లంగా చాలా బాగుంటుందండి. పట్టు లంగాలైనా ఇలా క్లాత్ తీసుకొచ్చి లంగాలాగా వాళ్ళు డిజైన్ చేయించుకున్నా కూడా చాలా నీట్గా ఉంటుంది. ఇలా ట్రై చేస్తుండండి. మనం లంగాలు కుట్టగలమా లేదా అని కొత్త వాళ్ళు ఏమీ భయపడనక్కర్లేదండి. ఇదిగోండి ఇట్లా పక్క కుచ్చు నుండి మనం నెక్స్ట్ కుచ్చు వరకు ఇట్లా క్రాస్గా వెళ్ళి మళ్ళీ తర్వాత కుచ్చుని ఇట్లా స్ట్రైట్గా సరి చేసుకుంటూ క్లాత్ చివరన ఒక కుట్టు వేసుకుంటూ వస్తే సరిపోతుంది. ప్రతి కుచ్చుకి వేసే కుట్టు మాత్రం స్టార్టింగ్లో ఎంత బారు అయితే వేసామో అంత బారు వేయాలన్నమాట. ఇది ఒక్కటే ట్రిక్ అండి, గుర్తుపెట్టుకుంటే చాలు. ఇవ్వండి వీడియోలో చూపిస్తున్న విధంగా క్లాత్ని ఇలా సరి చేసుకుని చేతితో పట్టుకుని సూదిని దింపి పాదం పైకెత్తుకుని క్లాత్ని ఇలా సరి చేసుకోవాలండి. అప్పుడు నీట్గా వస్తాయి. ప్రిల్స్ అన్నీ ఒకే మాదిరిగా ఒకేలాగా వస్తే లంగాలు చూస్తానికి చాలా బాగుంటాయండి. ఇంకా ఇంతే లంగా అయితే. దీనికి వీళ్ళు ఏం అడిగారంటే లంగా బొందు ఉంది అంత క్రితం స్టిచ్ చేసినప్పుడు, ఆ బొందు తీసేసి మొత్తంగా బాడీని అటాచ్ చేయమన్నారు అనమాట. బాడీని కట్ చేసి లైవ్లో స్టిచ్ చేయడం చూపించానండి. లంగా జాకెట్కి వేసినట్లుగా బాడీని ఆ బాడీ తీసుకొచ్చి దీనికి అటాచ్ చేసి లైనింగ్ క్లాత్ ఉంది కదా, లంగా లోపల వేసే లైనింగ్ క్లాత్ ఇవన్నీ కలిపేసి అటాచ్ చేశాను అనమాట. అది ఎలాగో కూడా ఇప్పుడు చూపిస్తాను. ఇదిగో చూడండి, ప్రిల్స్ ఇంత నీట్గా అందంగా వచ్చినాయి అనమాట. ఇది ఇట్లా ఫస్ట్ వీడియోలో చూపించాను కదా లైవ్లో, ఇదేమో ఇప్పుడు స్టిచ్ వేసినాయి. ఎంత పర్ఫెక్ట్గా నీట్గా వచ్చినాయండి. ఈ విధంగా కుట్టుకున్నట్లయితే క్లాత్ అనేది బెసక్కుండాను ప్రతి కుచ్చు కూడా నీట్గా వస్తుంది అనమాట. ఇప్పుడు ఇదిగోండి, ఇది బాడీ. ఇది లైవ్లో కట్ చేసి కుట్టడం వల్ల మీకు వీడియో పెట్టలేకపోతున్నాను. కానీ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఎప్పుడైనా ఒకసారి లైవ్ని చెక్ చేసి చూడండి మన ఛానల్లో. ఇదిగోండి, ఫస్ట్ లంగా పార్టు, దాని మీద బాడీ అనేది ఒక సైడ్ని అటాచ్ చేసి ఇంకో సైడ్ని ఓపెన్గా ఉంచాం కాబట్టి బారు వేసేస్తే సరిపోతుంది. ఇదిగోండి ఇట్లాగా 2 ఇంచుల వరకు మాత్రం లైనింగ్ క్లాత్ని ఏమీ కుచ్చు పెట్టట్లేదండి. 2 ఇంచులు స్ట్రైట్గా కుట్టి అక్కడి నుంచి లంగా నడుం లూజ్ ఎంతవరకు అయితే ఉందో అంతవరకు మ్యాచ్ అయ్యే విధంగా ఈ లైనింగ్ని మాత్రమే కుచ్చులు పెట్టుకుంటూ వస్తే సరిపోతుంది. అన్నీ కుడతారు కానీ లంగాలు కుట్టడానికి, ఇట్లా పట్టు లంగాలు కుట్టడానికి కొంతమంది ఇబ్బంది పడుతూ ఉంటారండి. అలాంటిది ఏమీ ఉండదు. ఇట్లా స్ట్రైట్గా కుట్టేసి తర్వాత ఒక సైడ్ ఆల్రెడీ జాయిన్ చేసాం కాబట్టి మరొక సైడ్ని ఇట్లా స్ట్రైట్గా ఒక 1/2 ఇంచ్ మార్జిన్ పెట్టేసుకుని స్ట్రైట్గా ఒక కుట్టు వేసేసుకుంటే సరిపోతుంది. మనకి మాత్రం లైనింగ్ ఒరిజినల్ క్లాత్ కరెక్ట్గా వస్తున్నాయా లేదా, ఎక్కువ తక్కువలు వస్తున్నాయా అనేది చూసుకుంటూ ఇట్లా చేతితో సరి చేసుకుంటూ ఉంటే సరిపోతుందండి. ఇంతేనండి లంగా జాకెట్ కుట్టడం అనేది. కొంచెం ఈజీ ప్రాసెసే. స్టార్టింగ్లో కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కానీ తర్వాత ఈజీగా కుట్టుకోవచ్చు. ఇదిగోండి వీడియోలో చూస్తున్నారు కదా, 4 పొరలు సమానంగా ఉన్నాయి. మనకి సూది కింద క్లాత్ ఎక్స్ట్రా పడకుండా చూసుకుంటూ ఇలా మేనేజ్ చేసుకుంటే సరిపోద్ది. డబుల్ స్టిచ్ వేసామంటే స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట. లంగా ఓపెన్ చేసి చూపిస్తాను. ఈ విధంగా కుట్టుకున్నట్టయితే మనకి ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారా మీరు, ఖర్చులు అనేవి కనిపించవన్నమాట ఈ విధంగా కుట్టుకుంటే. ఇదిగోండి ఇటువైపు మెయిన్ క్లాత్ వైపును కూడా కనిపించదు, అలాగే లోపల కూడా మనకి ఖర్చులు కనిపించవండి. హ్యాంగింగ్స్ అనేది కుట్టడం చూపించలేదు అనుకోవద్దు. ఇది అంత క్రితం కుట్టిన లంగా ఇప్పుడు మళ్ళీ మన దగ్గరకు వచ్చిందనమాట ఈ బాడీని అటాచ్ చేయడం కోసం.
ఇదిగోండి పైన కుట్టిందంతా ఇలా ఉంది కదా, ఇక్కడ ఖర్చు ఎలాగో కనపడదు. అలాగే లోపల వైపుని కూడా చూపిస్తాను చూడండి. మధ్యలో మనకి బాడీ వేయటం వల్ల ఇదిగోండి ఈ ఖర్చు అనేది లోపలికి వెళ్ళిపోయింది. ఇలా కుట్టుకుంటే చిన్నపిల్లలకైనా పెద్ద పిల్లలకైనా కంఫర్ట్గా ఉంటుందండి. బాడీ ఎక్కడ గుచ్చుకోకుండా ఉంటుంది. హ్యాంగింగ్స్ని ఆల్రెడీ స్టిచ్ చేసే ఉన్నాయి కాబట్టి వాటిని అటాచ్ చేశాను అనమాట, నడుం దగ్గర అటాచ్ చేసేటప్పుడు. కలర్ అయితే మెరూన్ కలర్, ఇంకా ఈ క్రీమ్ కలర్ బిస్కెట్ కలర్ అంటాం కదా, ఈ కలర్ మ్యాచింగ్ అయితే బాగుందండి, కాంబినేషన్ బాగుంది. మీకు లంగా జాకెట్ని కూడా చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇదిగోండి కింద వేసి చూపిస్తున్నాను. ఇట్లా వచ్చిందనమాట గేర. 4 ఇయర్స్ బేబీకి ఇదైతే సరిపోతుంది కదా. అదే పెద్ద పిల్లలకైనా ఇదే విధంగా కుట్టుకుంటే బాగుంటుందండి. బ్లౌజ్కి ఫ్రిల్స్ అనేవి ఇప్పుడు ట్రెండీలో ఉన్నాయి కాబట్టి ఇలా సెట్ చేసామంట. వీడియో నచ్చితే లైక్ చేయండి.